నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చానంటే మీరు ఖచ్చితంగా రావాల్సిందే. నేను వచ్చాక కూడా మీరు స్క్రీన్ మీదకి రాలేదు అనంటే నన్ను వాడుకుని వద్ద మీరు స్క్రీన్ మీదకి వస్తున్నారా అనేటువంటి పదాలు బయటకి పుట్టుకొని వస్తున్నాయి. ఇంతకీ ఎవరు వచ్చాక స్క్రీన్ మీదకి రావాలి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నువ్వెవరి గురించి చెప్తున్నావు అనంటే ఇప్పుడు మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను, మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఈ అక్కలందరూ కూడా ఇంకా రాలేదేంటి, రావాలి కదా, గ్యాదర్ అవ్వాలి కదా. 99% వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. మరి ఆ అక్కలు ఎవరు, ఇంతకీ ఈ అక్క ఎవరి గురించి మాట్లాడుతుంది అనేది ఆ మధ్య పరన్న జీవి అనేటువంటి ఒక పదము ఎంత వైరల్ అయింది. ఆ పదం వల్ల మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టినటువంటి అనసూయ గారికే బాగా తెలుసు. దాన్ని అనుభవించినటువంటి వాళ్ళకి, ఫేస్ చేసినటువంటి వాళ్ళకి కూడా బాగా తెలిసినటువంటి ఒక పదం అనమాట అది. ఈ రోజు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనసూయ గారు కనుక చూసుకుంటే, ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను, నేను పూర్తిగా వింటే మీకు డెఫినెట్ గా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ప్రొటెస్ట్ కి రావాలి అని నేను ఎంతగానో ఆశించాను. మీరు అక్కడ చూసుకుంటే చాలా వెటకారంతో కూడినటువంటి నవ్వు పుట్టుకొచ్చింది అనమాట. ఈ వెటకారానికి గల, ఆ నవ్వుకు గల కారణం ఏంటంటే, ఆ మధ్య నేను ఏదైతే బికిని వేసుకుని నా ఇష్టం, నా డ్రెస్ నేను ఏదన్నా వేసుకుంటాను అని మాట్లాడినందుకు అక్కలందరూ కూడుకొని జత కలిపి నన్ను మరీ హేళన చేసి మాట్లాడినటువంటి తీరు ఆ మధ్య మీరు చూసే ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు అనంటే అని నవ్వింది. ఆ వెటకారానికి గల కారణం ఏంటనంటే, జనాల గురించి, అనవసరమైనటువంటి టాపిక్ల గురించి మాత్రం మాట్లాడడానికి ముందుంటారు. అసలు ఆవిడ బట్టలు వేసుకుంది, ఈ బట్టలు వేసుకుంది, ఆ బట్టలు వేసుకుంది అని చెప్పేసి మాట్లాడడానికి వస్తారు. మరి ఏదైతే జంతర్ మంతర్ గురించి ఈ రోజు యువత అంతా కూడా, సో యూత్ అంతా కూడా వెళ్ళి అక్కడ చాలా దారుణంగా పోలీసుల చేత, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేత దెబ్బలు తింటూ ఈ రోజు వాళ్ళ కెరీర్ కోసం ఫైట్ చేస్తుంటే, వీళ్ళ కోసం మరి అక్కలందరూ ఎందుకు రాలేదు అని క్వశ్చన్ అడుగుతుంది. నిజంగానే ఒక వైపు చూసుకుంటే ఎస్ అఫ్ కోర్స్ మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అదే కారణం చేత అనసూయ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. హై టైం అంటే ఆ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఒకప్పుడు ట్విట్టర్ లేదు, ఒకప్పుడు సోషల్ మీడియా, అంటే ఒకప్పుడు ట్విట్టర్ లేదు, సోషల్ మీడియా లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే బహుశా ఇప్పుడు ఈ మాట గురించి కూడా మాట్లాడుకుంటే, ఒకప్పుడు ట్విట్టర్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇవేవి కూడా లేవు కాబట్టి ఎవరి జనాలు ఎలా ఉన్నా సరే అడిగేవాళ్ళు కాదు. ఈ రోజు ఈవిడ గురించి కూడా మాట్లాడుకుంటే ఇందులో ఏవి లేనప్పుడు మీరు ఎలా ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు అన్నిట్లో మీ యొక్క అందచందాన్ని కావచ్చు, లేదంటే మీరు వాట్ యు ఆర్ అనేది మీరు జనానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడారు. కానీ మీరు అడుగుతున్నటువంటి రేజ్ ఏదైతే క్వశ్చన్ ఉందో, ఇక్కడ ఈ రోజు వీళ్ళందరి గురించి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం గురించి, సో ఇవన్నీ గవర్నమెంట్స్ గురించి కూడా ఇక్కడ ఎత్తుతూ ఉన్నారు. సో అంటే ఇంకొక పదం వాడారు అనసూయ గారు, అది చాలా అంటే వెటకారంతో కూడినటువంటి మాటలు అనిపించింది. అందరికీ కొన్ని విషయాలు తెలుసు, ఓపిక అనేది నశిస్తుంది ఎవరికైనా. బహుశా మీ గురించి కూడా అలానే ఆలోచించుంటారు జనాలు. పదాలు మింగేస్తున్నారు పాపం మేడం. బుద్ధి తక్కువతనమే అవుతుంది. సో అలాగే అలాంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన అప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు అంటే, మీరు చిన్నగా ఉన్నప్పుడు గోచి వేసుకున్నారు, ఇప్పుడు ఎందుకు వేసుకోవట్లేదు అని అడిగినట్టు. చిన్నగా ఉన్నప్పుడు గోసులు ఎందుకు వేసుకున్నావు, ఇప్పుడు ఎందుకు గోసులు వేసుకోలేదు అంటే, మరి ఆ బట్టలు కూడా చిన్నగా ఉన్నప్పుడు వేసుకుంటారు, చిన్నపిల్లలకి వేస్తారు, పెద్దోళ్ళకి వేసుకోకూడదు అనేటువంటి కనీసం మనకి ఆలోచించే మెచ్యూరిటీ అయినా ఉండాలి. అంటే ఒకళ్ళ మీద మనం బురద జల్లేస్తున్నాం, ఒకళ్ళని అనేస్తున్నాము అని అంటే అది మనం కూడా పాటిస్తేనే, మనకి వర్తిస్తేనే మనం ఇంకొకరి గురించి చెప్పాలి అనేటువంటి మాట తీరు ఇక్కడ అనసూయ గారు మర్చిపోయినట్టు ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఉంది, అది కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. సగం సగం విడివిడి జ్ఞానంతో, హాఫ్ నాలెడ్జ్, హాఫ్ బేక్ బ్రెయిన్స్ తో ఏదో క్లిక్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది వచ్చినా రాకపోయినా
అనసూయ పేరు పెడితే క్లిక్స్ వచ్చేస్తాయి, అనసూయ తిడితే మనల్ని గుర్తుపడతారు. అంటే నాకు అర్థం కాగలుగుతుంది, ఈవిడ ఇట్లా ఎత్తేసుకుంటున్నట్టున్నారు పైనకి. అంటే ఒకటి ఏంటంటే మన గురించి ఎవరైనా చెప్పాలి కానీ మనది మనమే చెప్పుకుంటే నీ డప్పు నువ్వు వాయించుకోకరా, చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది అని సామెత గుర్తొచ్చింది నాకు ఇక్కడ. అంటే ఆవిడే ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారా లేదా, ఎవరైతే అక్కలు రండి నా గురించి మాట్లాడడానికి ఉన్నటువంటి తీరుక, నా గురించి మాట్లాడే ఉన్నటువంటి ఫ్రీ టైం, ఇవన్నీ కూడా మీకు ఈరోజు దేశ భవిష్యత్తు కోసం, అలాగే దేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి ముందు తరాలు ఎవరైతే యువత ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు లేదు. నాకు ఒకటి ఇక్కడ ఏమీ అర్థం కాని విషయం ఏంటంటే, నా గురించి మాట్లాడితే లైక్స్ వచ్చేస్తాయి, వ్యూస్ వచ్చేస్తాయి, మీరు పాపులర్ అయిపోతారు అనేటువంటి పదం ఏదైతే అనసూయ గారు మాట్లాడారో ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఈరోజు జంతర్ మంతర్ గురించి అక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే నిజంగా ఒక యుద్ధ వాతావరణమే అక్కడ సంభవించిందని చెప్పొచ్చు, ఆ దాని గురించి మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక టాపిక్ ఉంది, అక్కడ ఒక యువత. సో ఎంటైర్ గా ఆల్మోస్ట్ 152 పేపర్లు లీక్ అయిపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు మీరు దీంతో కంపారిజన్ చేసుకోవడం చాలా చండాలంగా అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే అదొక స్టడీ పరంగా అందరికీ ఉపయోగపడేటువంటి టాపిక్. ఈ రోజు మీ గురించి మాట్లాడినటువంటిది, మీకోసం జరిగినటువంటి ఏదైతే సెన్సేషనల్ అయినటువంటి న్యూస్ అయిందో అదంతా కూడా న్యూసెన్స్ తప్ప ఏది కూడా ఇన్ఫర్మేటివ్ లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరిని మీరు పాయింట్ అవుట్ చేసి ట్రిగ్గర్ చేసి మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ మీరు నా గురించి మాట్లాడారు, ఈ జంతర్ మంతర్ యూత్ గురించి మాట్లాడలేదని ఒక మాట మాట్లాడారు ఫస్ట్ వీడియోలో. అది నిజంగా కరెక్ట్, కొంచెం అవును నిజమే కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లనే తీరుగా ప్రశ్నించే విధంగా ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో, అనసూయను తిడితేనో అనసూయ గురించి మాట్లాడితేనో, అంటే ఇప్పుడు మీ గురించి ఎవరైతే మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఫేమస్ అవ్వడానికే. ఎందుకనంటే మీ ప్రొఫైలు, మీ యొక్క ఏదైతే మీ ఇన్స్టాగ్రామ్ ఉందో, మీరు మాట్లాడే తీరుందో అంతా మీరే, అంటే మీ మీద ఎవరు బురద చల్లక్కర్లా, మీరే వేసేసుకుంటారు అనే విధంగా ఉంది ఇక్కడ ఈవిడ మాట తీరు. అన్నంత ఇంపార్టెంట్ నేను అయిపోయాను, అది నా గొప్పతనం చెప్తుంది. బట్ మీరు మరి వీళ్ళని పరాన్న జీవులు అనకపోతే ఇంకేమంటారు? సో తొందరపడద్దు, ఏదో లోకల్ కాకులు నిజంగానే వాళ్ళందరూ ఏదో అన్నారు, ఎక్కడి నుంచి ఏదో ముందు వెనక తలాతోక తెలుసుకోకుండా అనేద్దాం అని అనుకోదు. బట్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ సోనమ్ వాంగ్చుక్ గారి పర్పస్ హాఫ్ వే ఫుల్ఫిల్. సో ఇది ఆవిడ మాట్లాడినటువంటి తీరు. ఏదైతే పక్కన వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకోకుండా మాట్లాడకూడదు, పక్కన వాళ్ళ మీద బురద చల్లకూడదు. ఇంకొక మాట కూడా అన్నారు, ఏదైతే అనసూయ గారి గురించి మాట్లాడితేనో మీరు ఫేమస్ అయిపోతారు, ఇదంతా కూడా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకూడదు అని. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మీరు కంపారిజన్ చేసుకుంటుంది ఏంటి అంటే, ఇక్కడ కూడా మిమ్మల్ని మీరే అంటే పొగిడేసుకుంటున్నారు, మేము ఇంకెవరో బయటకు లాగక్కర్లా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకొకరికి ఇప్పుడు ఏదైతే అక్కలు అని మెన్షన్ చేశారో, ఎవరినైతే సోషల్ యాక్టివిస్ట్ ని మళ్ళీ ఇప్పుడు అక్కడ తేనె పట్టు ఉంది, దానంతటా అదే ఉంటుంది, అది వచ్చి మనల్ని ఆ తేనెటీగలు కుట్టవు, ఏం చేయవు. మనం అక్కడ ఒక రాయి ఉన్నదని తీసుకుని దాన్ని ఒక రాయితో కొట్టామే అనుకో, అవి ఏం చేస్తాయి, మంచిగా ఉన్నా నువ్వు నన్ను కదిపావు, ఇప్పుడు నేను ఊరుకుంటానా అని మన వెనక వెళ్ళి మరి గుచ్చి అది సెప్టిక్ అయ్యేంత వరకు మనల్ని దారుణంగా హింసిస్తుంది. సేమ్ అనసూయ గారు అదే చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళని మీరే వెళ్ళి కదుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఖచ్చితంగా కౌంటర్ వేస్తారు. అమ్మా నీ బట్టలకి, ఈ రోజు యువత భవిష్యత్తుకి నువ్వు ఈ రెండు కంపారిజన్ చేసుకోకు, నీకు అసలు మాట్లాడే హక్కు లేదు, అర్హత కూడా లేదు. ఇంకా దీనికి తోడు నువ్వు హాఫ్ నాలెడ్జ్ అంటూ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతావు అంటూ ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణమే ఈ మీడియాలో నడుస్తుంది అనే విధంగా. అంటే కావాలి అంటే ఇప్పుడు నేను డౌన్ అయిపోయాను, ఇప్పుడు ఇదన్నా మాట్లాడితే నా మీదకి వీళ్ళందరూ మళ్ళీ ఎగబడతారు, ఈగల్లాగా నా మీదకి ముసిరితే నేను మరలా ఇలా పైకి లెగుస్తాను. అనసూయ పేరు ఇంకొక నెల రోజులు, ఇంకొక 2 నెలలు ఇట్లా సోషల్ మీడియా మొత్తం కూడా టామ్ అవుతుంది అనే తీరులో మాట్లాడారు. కానీ ఫస్ట్ మాట్లాడిన వీడియోలో మాత్రం
ఆ పదం చాలా బాగుంది. సో మీరు ఇలాంటి గురించి వాటి గురించి కాదు, యువత భవిష్యత్తు కోసం మాట్లాడాలనే మాటతో ఆపేసి ఉంటే బాగుండేది. ఈరోజు ఈ యొక్క మాట తీరు అనేది ఆవిడ గోయే తవ్వుకొని అందులో పడినట్టు అనిపించింది. మరి మీకేమనిపించింది? నిజంగానే అనసూయ గారు కదిపి మరి అంటే కెలికి మరి కజ్జం పెట్టుకోవడం అంటారు చూడండి. సో కొన్ని లాంగ్వేజెస్లో మాట్లాడాలంటే కదిపి మరి కయ్యానికి కాలు దుద్దినట్టు అనేటువంటి పదము ఈరోజు అనసూయ గారికి బాగా వర్తిస్తుంది అనుకుంటా. అలాంటి ఒక తీరు ఉండడం సరైనది కాదు అని నెట్టింట ఎన్నిసార్లు వాత పెట్టినా వాత మానిపోయిన తర్వాత నేను పులిని అనుకునేటువంటి తీరు అనమాట. సో మరి ఆవిడ యొక్క బిహేవియర్, మాట్లాడిన తీరు కరెక్ట్ అంటారా? డెఫినెట్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.